తెలుగు సినీ పరిశ్రమ సమస్యలు, టికెట్ రేట్లపై త్వరలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. సినిమా టికెట్ రేట్లపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఏపీలో షూటింగ్ నిర్వహించే సినిమాలకు టికెట్ రేట్ల పెంపుతో పాటు హై బడ్జెట్ సినిమాలకు రేట్ల పెంపుపై చర్చించనున్నారు. ముందుగా సినిమాటోగ్రఫీ, హోంశాఖ నేతృత్వంలో సమావేశం జరగనుందని మంత్రి తెలిపారు. తర్వాత సినీ ప్రముఖులతో చర్చిస్తామని తెలిపారు. త్వరలోనే ఆ తేదీలను అనౌన్స్ చేస్తామన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 1-2 డేస్లో ఒక మీటింగ్ పెడుతున్నామండి. దానికి సంబంధించి విధి విధానాలు ఎలా ఉండాలి, లేకపోతే ఈ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఏ రకమైన ఆలోచన చేయాలి, మనం తర్వాత వాళ్ళ ఇబ్బందుల్ని ఎలా తొలగించాలనేటువంటి దాని మీద 2-3 రోజుల్లో ఒక మీటింగ్ జరుగుద్ది. అమాంగ్ అఫీషియల్స్ అందరూ, హోమ్ డిపార్ట్మెంటు, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ అన్ని కలిసి. వాటి తర్వాత అది మీకు నేను తెలియజేస్తాను. నంది అవార్డులది కూడా చాలా సీరియస్గా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే జరగాలి. 2 జరగాలి. ఒకటి నంది అవార్డులు జరగాలి, ఇంకొకటేమో నంది నాటకోత్సవం కూడా జరగాలి. ఈ 2 నాటకాన్ని, సినిమాని సమానంగా తీసుకోవాలన్న ఆలోచనతోటి ఉగాదికి ఈ నంది పురస్కారాలు, అదేవిధంగా నంది నాటకోత్సవాలు కూడా ఉగాదికి చేయాలనేది ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. వారు కూడా దీనికి సుముఖంగానే ఉన్నారు. త్వరలోనే అవన్నీ ఫైనలైజ్ చేసి గతంలో ఏవైతే మనం అనౌన్స్ చేశామో వాటిని ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిందో చేయాల్సినవి వీటన్నిటిని కూడా మనం సమన్వయపరుచుకుని చేయాలి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు దాన్ని ఎత్తలేదు, మొత్తానికి దాన్ని వదిలేశారు. అవి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఎలా చేయాలి, ఎప్పటి నుంచి చేయాలి అనేటువంటి దాన్ని ఒకటి ప్లాన్ చేస్తున్నాం. తొందరలోనే మీకు తెలియదు. అంటే మనం ఇది ఇప్పటికే మన దగ్గర ఒక పాలసీ తీసుకున్నాం. ముందు మన ఒక జీవో కూడా ఉంది. ఏంటంటే బడ్జెట్ని బట్టి కొంచెం సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన, మన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకుంటున్నటువంటి సినిమాలకి కొంత సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచన, బాగా హై బడ్జెట్ సినిమాలు ఉంటే వాటికి కొంత సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకంటే థియేటర్స్ ద్వారా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది కాబట్టి అనేటువంటి ఆలోచనతో ఒక జీవో ఇంతకుముందే ఉంది. దాన్ని సోఫార్ మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ మారిన నేపథ్యంలో ఏ రకంగా దీన్ని ముందు తీసుకెళ్లాలనేటువంటిది రేపు జరిగే మీటింగ్లో డిసైడ్ చేసి ఫైనలైజ్ చేస్తాం. ఎక్స్క్లూడింగ్ రెమ్యూనరేషన్ టు ది ఆర్టిస్ట్, మిగతా బడ్జెట్ కానీ ఎక్కువ ఉంటే దానికి మనం సపోర్ట్ ఇవ్వాలి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. మొత్తంగా మనం దానికి సంబంధించినటువంటి బడ్జెట్ అంటే ఆర్టిస్టులకి ఇచ్చే రెమ్యూనరేషను, టెక్నీషియన్స్కి ఇచ్చే రెమ్యూనరేషను అన్నీ కలిపితేనే బడ్జెట్ అనేటువంటిది ఉంది కనుక దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. మేము ఆ రెండింటికి మధ్యగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని అందరినీ కూడా మనం ఎంకరేజ్ చేయగలుగుతాం, అది అందులో కూడా మనం చేయాల్సిన ఆలోచన కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ ఎక్కువ జరుపుకునేటువంటి సినిమాలు, అదేవిధంగా కొంచెం నిజంగానే బడ్జెట్ ఎక్కువ అయ్యేటువంటి సినిమాలు, వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఆలోచన చేస్తున్నాం. ఇవన్నీ కూడా రేపు జరిగే మీటింగ్లో డిస్కస్ చేసి సినిమా రంగానికి సంబంధించిన అన్ని అంశాల మీద చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు తీసుకున్నటువంటి జీవో మన దగ్గర ఏమీ లేదండి. కొత్తగా మనం ఏం తీసుకోలేదు. జీవో పాత జీవోని కంటిన్యూ చేస్తున్నాం. అది ఇప్పుడు మనం ఫ్రెష్గా దాని మీద కొత్త జీవో తీసుకురావాలంటే దాని యొక్క పూర్వపరాలన్నీ కూడా మనం చర్చించాలి. దానికి ఏవి కరెక్టో ఏది కాదో చూసుకుని